జనవరి 2025 నాడు సాయంత్రం కాలం సమావేశంలో పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ యొక్క ఎన్నికలు జరపాలని సమావేశం ఏర్పరిచిన గౌరవ మరియు భీష్మ పితామహులైనటువంటి దాసరి నరసింహులు గారి ఆధ్వర్యంలో మరియు దానికి అధ్యక్షత వహిస్తూ మరి కో-కన్వీనర్గా దీకొండ యాదగిరి గారిని నియమిస్తూ ఈ కమిటీని ఏర్పాటు చేసి ఎన్నికల్ని కూడా తేదీలు ప్రకటించడం జరిగింది. ఆ ఎన్నికలు ఎప్పుడనగా 14 ఏప్రిల్ 2025 రోజున జనవరి 13 ఏప్రిల్ ఎన్నికలు జరుపుకుంటాం. 13 ఏప్రిల్ ఆదివారం రోజున ఏప్రిల్ 2025 నాడు ఎన్నికలు జరుపుటకు తీర్మానించడం జరిగింది. దానికి ఎన్నికల కమిటీ అధ్యక్షులుగా దాసరి నరసింహులు గారిని మరియు దీకొండ యాదగిరి గారిని నియమించడం జరిగింది. మరియు ఈ యొక్క ఎన్నికలు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయని చాలా చర్చలు జరుపుకున్న తర్వాత పూర్తి అధికారాన్ని మరి వీరిద్దరికీ అప్పగిస్తూ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని, నిష్పక్షపాతంగా ఉండాలని, ఎన్నికల్లో కూడా మెంబర్లకు కూడా అందరినీ కూడా మెంబర్ లిస్ట్ కూడా ఇస్తామని ఎన్నికల అధికారులు కూడా నియమించడం జరిగింది. ఆ ఎన్నికల అధికారులుగా హరిప్రసాద్ గారిని మరియు ఆళ్ళ సచ్చిదానంద్ గారిని, గంగా ప్రసాద్ గారిని మరియు చిల్క శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది ఎన్నికల అధికారులుగా. ఇట్టి విషయాన్ని సమస్త పద్మశాలి కులబాంధవులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సమావేశంలో పాల్గొన్న గౌరవ సభ్యులు మరియు రిటైర్ ఎంఆర్ఓ దత్తాత్రి గారు మరియు మన పద్మశాలి నగర అధ్యక్షులు వెంకట నరసయ్య గారు మరియు ఎనిగంతల మురళి గారు మరియు మాజీ అధ్యక్షులు ఎస్ఆర్ సత్యపాల్ గారు మరియు మా కార్యవర్గ సభ్యులు అవధూరు దశరథం గారు, పెంటం దత్తాత్రి గారు, మంగా గణేష్ గారు, మైసాల్ శ్రీనివాస్ గారు, పులిగ మన్మల్ గారు, మంగళపాడు అప్పన్న గారు, గంగరాజు గారు మరియు పూస శ్రీనివాస్ గారు అందరి సమక్షంలో ఈ ప్రకటన చేస్తున్నాను. అందరి ఆమోదంతో ఎన్నికలు నిర్ణయించడం జరిగిందని సమస్త కుల బంధువులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అందరూ పద్మశాలి విద్యార్థి వసతి గృహంలో మెంబర్షిప్ చేసుకోవడం కొందరు బుక్స్ తీసుకున్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. వారు 31 జనవరి 2025 వరకు ఇవ్వాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. మరికొందరు చాలా మెంబర్లు ఆధార్ కార్డు ఫోటో ఇవ్వడం జరిగింది, వారికి కూడా ఐడి కార్డ్స్ కూడా తయారైనాయి. కొందరు చాలా మంది ఇవ్వలేదు, వారు కూడా తప్పకుండా 31 జనవరి 2025 వరకు తప్పకుండా హాస్టల్లో ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. 5-6 సంవత్సరాల నుంచి పెట్టడం లేదని నిన్ననే దానికి మన పద్మశాలి హాస్టల్లో కుల పెద్దల సమక్షంలో అదేవిధంగా వారి కార్యవర్గ సమక్షంలో నిన్న మీటింగ్ జరిపి లచ్చమూర్తి గారు అటు మీటింగ్కు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఎలక్షన్స్ ఏప్రిల్ 13 ఆదివారం నాడు ఎలక్షన్స్, దానికి ఎలక్షన్స్ ఆఫీసర్గా కూడా నియమించడం జరిగింది. ఎలక్షన్స్ ఆఫీసర్ చెరువుపల్లి హరిప్రసాద్ అడ్వకేట్ గారు మరియు రేగొండ గంగప్రసాద్ అడ్వకేట్ గారు, అదేవిధంగా తాళ్ళ సచ్చిదానంద్ రిటైర్డ్ హెడ్ మాస్టర్, అదేవిధంగా చిల్క శ్రీనివాస్ గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు, వీరు నలుగురిని నియమించడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్నికల నిర్వహణ కమిటీగా మన పురవృద్ధులు దాసరి నరసింహులు గారిని,
అదేవిధంగా మాజీ జిల్లా అధ్యక్షులైన యాదగిరి గారిని ఈ పద్మశాలి హాస్టల్ ఎన్నికల కమిటీ కొరకు ఎన్నికలు నిర్వర్తించడం కొరకు నియమించడం జరిగింది. వీరికి మన రంచమురళి గారు ఏదైతే మన పద్మశాలి సమాజం యొక్క హాస్టల్ లావాదేవీలు ఏమున్నాయో అన్ని వారికి అప్పచెప్పి ఎన్నికలు సజావుగా జరిగేటట్టు సహకరించాలని కుల పెద్దల సమక్షంలో మేమందరము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి అందరు పెద్ద మనుషులు సహకరించినందుకు పేరున పద్మశాలి హాస్టల్ కమిటీ సభ్యులకు అదేవిధంగా పెద్ద మనుషులందరికీ మాజీ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుల ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ జై మార్కండేయ జై మా యొక్క పద్మశాలి కుల బాంధవులకు పద్మశాలి విద్యార్థి పరిషత్ సంస్థ అధ్యక్షులు మరియు కార్యవర్గానికి నమస్కారం తెలియజేస్తూ మరి గత అనేక సంవత్సరాలకి పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిన్న అందరూ కూడా జిల్లా నగర ప్రముఖులు మాజీ పెద్దలందరూ కూర్చొని పద్మశాలి విద్యార్థి వసతి కమిటీ అందరి గురించి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిన్న నిర్ణయం జరిగిన తీర్మానాన్ని హాస్టల్ కమిటీ కూడా పూర్తిగా ఏకగ్రీవంగా ఆమోదిస్తూ మరి ఎన్నికలు సజావుగా జరగడానికి మరి ఎన్నికల కమిటీ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల అధికారులను కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా రేపు ఈ ఏప్రిల్ 13, 2024 నిర్వహించాలని నిర్ణయం జరిగింది. మరి జిల్లాలో ఉన్నటువంటి పద్మశాలి విద్యార్థి వసతి గృహ సభ్యులు జిల్లా నగర తరఫా సంఘాల అధ్యక్షులు వారు కూడా ఎన్నికల సహకరించాలని చెప్పేసి మరి ఈ సహాయం నిర్వహించడానికి అందరి సహకారం ఉండడానికి పద్మశాలి సర్వ సమాజానికి మేము కోరుతా ఉన్నాం. మరి మీరందరూ ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు కూడా సభ్యులందరికీ మరి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. పెద్దలు దాసు నరసింహ గారి ఆధ్వర్యంలో అలాగే పద్మశాలి హాస్టల్ అధ్యక్షుడు రంచమురళి గారు అలాగే వాళ్ళ కమిటీ మరియు జిల్లా కమిటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ సందర్భంగా కొన్ని రోజుల సంది హాస్టల్ ఎలక్షన్ అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. దాన్ని 13/4/2025 రోజున ఎలక్షన్స్ పెట్టాలని చెప్పి అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. దానికి పూర్తి సహాయ సహకారాలు నగరంలో ఉన్నటువంటి పెద్దలందరూ అందించాలి. 31వ తారీఖు వరకు ఏదైతే జనవరి 31వ తారీఖు వరకు నంబర్షిప్ ఎవరైనా కావాలనుకున్నారో తరఫా నుంచి కానీ పద్మశాలి సమాజం యొక్క నంబర్షిప్ కావాలనుకున్నారు 5,116 రూపాయలు కట్టి నంబర్షిప్ తీసుకొని సంఘ అభివృద్ధికి అలాగే ఎవరైతే ఫీజు ఉన్నారో సంఘానికి సంబంధించిన వాళ్ళు కూడా ఆ డబ్బులుగా 31వ తారీఖు వరకు ఫిబ్రవరిలో చెల్లించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అందరూ కూడా ఈ యొక్క పద్మశాలి రాష్ట్ర ఎన్నికల గురించి చాలా రోజులది అనుకుంటున్నాము. దాన్ని ఒక పొలికి తీసుకొచ్చినందుకు పెద్దలందరికీ జిల్లా ప్రభుత్వాలకు కానీ పెద్దలకు రాష్ట్ర నాయకులకు కానీ మన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. అలాగే మాఘశుద్ధమి తదియ రోజు మన యొక్క మార్కండేయ జయంతి ఉంది. ఆ మార్కండేయ జయంతిగా 1వ తారీఖు నాటి ఉంటుంది. దానిగా అందరూ విజయవంతంగా మా మార్కండేయాన్ని తలుచుకొని విజయవంతంగా కార్యక్రమాన్ని మార్కండేయ ఉత్సవాన్ని తీసుకోవాలని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై మార్కండేయ.